ఏమండోయ్ మావిడైతే జుట్టంతా రాలిపోతుందని చూడండి ఎక్కలేని ప్రయోగాలు చేస్తుంది. పొద్దున్నే ఇల్లు ఇల్లు తిరిగి ఈ మందారం పూలు మందారం ఆకులు అయితే కోసుకొచ్చింది. ఏం చేయబోతున్నావు? ఇవా ఉమ్, ఇందులో కొన్ని పారాషూట్ ఆయిల్ వేసి ఉమ్, వేడి చేస్తాను. ఏ ఇంకొన్ని ఆ, మందార పూలు ఆకులు వీటితో పాటు కొన్ని మెంతులు. ఎందుకు ఇదంతా? హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ బాగా వచ్చేసిందండి. మావిడైతే కొత్త ఇంటికి వచ్చిన తర్వాత జుట్టంతా రాలిపోతుంది. చూడండి ఎంత చిన్న పిల్లకి అయిపోయిందో. నిజంగా చాలా హెయిర్ ఫాల్ అయిందండి. సరిపోతావు ఇవి? ఏమో చూద్దాం అసలు ఫస్ట్ రిజల్ట్ ఉంటుందా లేదా అనేది. అంటే ఇది ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది? అంటే నేను 1/2 లీటర్ డబ్బాలో వేసుకుంటున్నాను. 1/2 లీటర్ అంటే మేము ముగ్గురం యూజ్ చేస్తాం కాబట్టి మాకు ఒక 10 days రావచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రయోగం నా మీద కూడా అప్లై చేస్తావా? చేయాలిగా. ఫస్ట్ మీ మీదే. ఫస్ట్ నువ్వు ట్రై చేయి. బట్ బాగుంటది, నేను చాలా చూసానండి ఇవి. నువ్వు వీడియోలోనే చూసి ఇప్పుడు ప్రయోగం చేస్తే ఎలానే? ఏం చేయను మరి. చూడండి నా హెయిర్ ఉందో. హెయిరే కాదు స్కిన్ కూడా చాలా పాడైపోయింది. అవును, స్కిన్ కూడా చాలా పాడైందని కామెంట్లు కూడా వస్తున్నాయి. సో ఏదన్నా మీకు తెలిసిన రెమెడీస్ ఏదన్నా ఉంటే చెప్పండి. నేను ఆల్రెడీ చాలా చూసాను బట్ ఏది వాడాలో తెలియలా, ఎందుకంటే మళ్ళీ అది పడకపోతే ఇంకా పాడైపోయిద్దని. సో నాకు మెయిన్ ఏంటంటే చూడండి, దగ్గరికి చూపి. భయపడతారేమో. పింపుల్స్ బాగున్నాయి. ఆయిల్ ఫుడ్ తింటే పింపుల్స్ వస్తాయి మగారు. ఆయిల్ ఫుడ్ భయంకరమైన రూపం రసమే. సో బాగా వచ్చేస్తుంది. అలాగని చెప్పి ఏది యూజ్ చేయను నేను, వాటర్ పడకే. ఏంటిది ఇప్పుడు అంత కాడలని తీసేస్తున్నావా? ఓకే, తీసేస్తున్నా. సరిపోతాయి అనక ఇంకా జుట్టుకేం పెట్టనిది. జుట్టు కూడా అప్లై చేయాలా? హెడ్ బాత్ చేసే ముందు ఇవి వీటితో పాటు గోరింటాకు కూడా గోరింటాకు ఏది మరి? లేదు లేదా, ఇది ఆయిల్ కే సరిపోయింది. అదే చెప్తున్నాను కదా, జుట్టుకు పెడదాం అనుకున్నా బట్ ఆయిల్ వరకే సరిపోయింది. తొందరగా కానీ మళ్ళీ మన సబ్స్క్రైబర్లు స్కిప్ చేస్తారు వీడియో లెంత్ అయిపోయింది. దానికంటే ముందు ఇప్పుడు ఏమేం చేయాలో చెప్పండి. నేను అది చేస్తానులే. ఏది చేస్తావు? సో మీరు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మేము డైలీ వ్లాగ్స్ అంటే ఓన్లీ షార్ట్సే తీస్తున్నాం కదా, మిగతా టైంలో మేము ఏం చేస్తున్నాం. ఇప్పుడు మేము వ్లాగ్స్ పెడితే ఏంటంటే మీతో మాట్లాడినట్టు ఉంటుంది. సో చేద్దాం అనుకుంటున్నాం కానీ మరి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఆగిపోతున్నాం. సో పెద్ద పెద్ద వ్లాగ్స్ అయితే కాదు, చిన్న చిన్న కొన్ని ఏదంటే టిప్స్ కాదు. నేను టిప్స్ నాకు తెలిస్తే వాళ్ళకే చెప్తాను, నాకు తెలియకే కదా వాళ్ళని అడిగేది. సో ఒకటైతే చెప్తాను, మాకు సపోర్ట్ చేయండి. డైలీ వ్లాగ్స్ చేస్తే మీతో మాట్లాడినట్టు ఉంటుంది, అలాగే చేస్తాం. అలాగని చెప్పి చాలా లెంతీ వీడియోలు అయితే పెట్టాం. జస్ట్ ఒక 5 minutes ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, లేదంటే మార్నింగ్ వ్లాగ్ కానీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా పెడదాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో అంటున్నా చేస్తామంటున్నాం కానీ మళ్ళీ చేస్తే మీకు నచ్చుతుందా లేదా అని చెప్పి చేయట్లేదు. బట్ చేస్తేనే కదా వాళ్ళకి నచ్చుతో లేదో చేస్తాం. బట్ నిజంగా ఇప్పటి నుంచి అయితే ఒక్కొక్క బ్లాగ్ అయితే చేస్తాను. ఫ్రిడ్జ్ నిండా దేవుడి పుటాలే ఉన్నాయి కదా. ఇంకా కానీ మరి నీ రెమెడీ నేను అది తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ తెలిసిందే. సో నాకైతే కొంచెం సజెస్ట్ చేయండి హెయిర్ది. ఇంకొకటి ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకు ఫుల్ డాండ్రఫ్ ఉంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంది. అంటే కొత్త ఇంట్లోకి వచ్చాం కదా, బోర్ వాటర్ పడట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అయితే చాలా పాడైపోయింది. నా పాత వీడియోలు చూస్తేనే మీకు అర్థమైంది, అప్పుడు చాలా బాగుండేది ఫేస్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాటర్కి బాగా పింపుల్స్ వచ్చేసి చూడండి, డార్క్ సర్కిల్స్ కూడా బాగా వచ్చేసి. సో చాలా మంది అంటే మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో చెప్తా ఉంటారు. బట్ ఏది వాడాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే ఏది వాడకుండా అలాగే వదిలేసాను. మీకు ఏదన్నా మంచి రెమెడీస్ హోమ్ మేడ్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సైలెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది అనుకున్నారు. మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది, చిన్న పాప పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళింది. సో ఈ టైంలో మనం వీడియోలు చేసుకోవాలి కాబట్టి వీడియోలు అయితే చేస్తున్నాను. సో నేను మార్కెటింగ్ వెళ్ళి వచ్చేసాను, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. అందుకనే మా వైఫ్ కొంచెం సహకరించి, మా వైఫ్ కొంచెం ఇబ్బంది పడుతుంది హెయిర్ ఫాల్ అని. నాకు ఊడిపోతుంది, కాకపోతే మనకు కొంచెం గ్రోత్ అనేది ఎక్కువ హెయిర్కి, తనకైతే పాపం తట్టుకోలేకపోతుంది. సో మీకు ఈ వీడియోస్ నచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా డైలీ వ్లాగ్స్ ఇవే కాకుండా మన రెగ్యులర్ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాం ఏంటి అని ప్రతి ఒక్కటి మీతో అయితే అప్డేట్ చేసుకుంటాం. తనైతే తన ప్రిపరేషన్లో తను ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం. వీడియో కూడా లెంత్ ఎక్కువ కాకూడదని
ఉద్దేశంతో తొలి రోజు ఫస్ట్ రోజు కొంచెం షార్ట్ వీడియో అనమాట. థ్యాంక్ యూ, బాయ్. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం లవ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.